మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి రెహమాన్ సర్ప్రైజ్ ఇచ్చాడట. ఇంకా సెట్స్ పైకి వెళ్ళని బుచ్చిబాబు మూవీకి పాటని రెడీ చేశాడట ఈ ఆస్కార్ అచీవర్. దీంతో గేమ్ చేంజ్ తాలూకు అప్డేట్స్ లేవని బాధపడే ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చినట్టయింది. కానీ ఈ పాటతో పాత సెంటిమెంట్ కి చరణ్ ఎంతవరకు బ్రేక్ వేస్తాడనే ప్రశ్న ఎదురవుతోంది. గేమ్ చేంజర్ షూటింగ్ కి ఎన్నోసార్లు బ్రేకులు పడ్డాయి. ఇక అయిపోతుందనుకున్న వేళ ఏదో అడ్డంకి వస్తోంది. ప్రెజెంట్ ముఖానికైన గాయాల నుంచి కోలుకుంటున్న చరణ్ అక్టోబర్ చివరి వారంలో గేమ్ చేంజర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట. మరో 2 స్కెడ్యూల్స్ తర్వాత ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందట. అయితే ఈలోపు మెగా ఫ్యాన్స్ ని ఊపేసే అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ కోసం యార్ రెహమాన్ సాంగ్ కంపోజ్ చేశాడట. ఆ పాట రికార్డింగ్ కూడా జరిగిపోయిందట. బుచ్చిబాబుతో చరణ్ చేయబోయే స్పోర్ట్స్ డ్రామాకి రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక పాటని రెడీ చేశాడు. అయితే ఈలోపు మెగా బ్యాడ్ సెంటిమెంట్ కి చెర్రీ బ్రేక్ వేస్తాడా అన్న ప్రశ్న మొదలైంది. బేసిక్ గా రెహమాన్ మ్యూజిక్ తెలుగు సినిమాలకు కలిసి రాలేదని గతంలోనే ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఇక మెగా హీరోలకి కూడా రెహమాన్ మ్యూజిక్ పెద్దగా కలిసి రాలేదు. పవన్ పులికి అలానే సీన్ రివర్స్ అయింది. చిరు ది జెంటిల్మెన్ కి అదే జరిగింది. అయితే రెహమాన్ డైరెక్టర్ గా ది జెంటిల్మెన్ కి మ్యూజిక్ కంపోజ్ చేయకుండా జెంటిల్మెన్ లోని పాటల్ని హిందీ ది జెంటిల్మెన్ లో వాడారు. అలా చూసినా ఈ ఆస్కార్ అచీవర్ అచ్చి రాలేదని అంటారు. రెహమాన్ మ్యూజిక్ తెలుగు సినిమాలకు మరీ ముఖ్యంగా మెగా హీరోలకి కలిసి రాలేదన్న సెంటిమెంట్ చరణ్ మూవీ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఏడాది తర్వాతే తేలుతుంది. అయితే ఈలోపు మాత్రం అసలు షూటింగ్ మొదలు కాని బుచ్చిబాబు చరణ్ సినిమా కోసం రెహమాన్ సాంగ్ రికార్డింగ్ పూర్తి చేయడంతో ఎక్కడలేని సందడి మొదలైంది. ఈ పాటని మోషన్ పోస్టర్ రూపంలో బీజీఎం రూపంలో అక్టోబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఉప్పెన హిట్ తర్వాత బుచ్చిబాబు తీయబోయే ఈ సినిమా థీమ్ మ్యూజిక్ ని రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీం దగ్గర సాంగ్ రెడీగా ఉందట. రెహమాన్ బుచ్చిబాబు చరణ్ ఈ కాంబినేషన్ లో, అది కూడా ప్రీ ఇండిపెండెన్స్ తాలూకు పీరియడ్ లో స్పోర్ట్స్ డ్రామా సినిమాగా మారబోతోంది. ఆ ప్రాజెక్టు తాలూకు పాట రెడీ అవటం, మ్యూజిక్ సెట్టింగ్స్ అక్టోబర్లో పూర్తవుతాయనటంతో మెగా ఫ్యాన్స్ కి దసరా సందడి ముందే మొదలైనట్టయింది.